మహబూబ్ నగర్ జిల్లా చిన్నచింతకుంట మండల పరిధిలోని అమ్మాపూర్ గ్రామ సమీపంలో సప్తగిరుల మధ్య స్వయంభుగా వెలిసిన శ్రీ కురుమూర్తి స్వామి ఏడుకొండలలో ఒక కొండను కంకర క్రషర్ యాజమాన్యులకు మైనింగ్ కోసం ఇవ్వటం బాధాకరమని జిల్లా పరిరక్షణ సమితి నాయకులు విశ్వ హిందూ పరిషత్ ఆర్ఎస్ఎస్ హిందూ వాహిని బజరంగ్ దళ్ బీజేపీ బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ శ్రీ కురుమూర్తి స్వామి కొండలకే సేట గోప్యం పెడితే మీకు పుట్టగతులు ఉండవని మీ వంశములు నిరంశములు అవుతావని స్వామితో పెట్టుకోదని అన్నారు. ఒకవేళ మా మాటను ధిక్కరించి మళ్లీ మైనింగ్ కు అనుమతిస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని శ్రీ కురుమూర్తి స్వామి ఏడుకొండలను ఆదుకుందామని అన్నారు. రాష్ట్రమంతా భక్తులు కురుమూర్తి స్వామికి ఉన్నారు. కురుమూర్తి స్వామి భక్తులందరూ కూడా కోరుతున్నారు, మధుసూదన్ రెడ్డి గారు నీవు ఇప్పుడైనా సరే తెలుసుకొని ఈ మైనింగ్ ను క్యాన్సల్ చేపిస్తే సరే, క్యాన్సల్ చేపించకపోతే ఇంతకుముందు మాట్లాడినట్లు ఖచ్చితంగా నీ ఇంటి ముందన్న ధర్నా చేయడానికి హిందువులు అందరం సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా మీ యొక్క అధికారంతో ఎవరినైనా బెదిరించి కానీ ఏదైనా మీరు అధికారం ఖచ్చితంగా చాలు చేస్తే మీ ఖచ్చితంగా దాన్ని కట్టించిన దాన్ని ఖచ్చితంగా అంటిపెట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలు మేము ఎప్పుడు కూడా ఎంకరేజ్ జరగం. ఖచ్చితంగా ఈ కురుమూర్తి స్వామి దేవస్థానాన్ని మనం అందరం ఒక తిరుపతి దేవస్థానంగా చూడాలని చెప్పి మనం చేస్తున్నాం. మోటార్లు కూడా అక్కడ బోర్లు బోర్లు నీళ్ళు వస్తలేవు. ఇంతకుముందు ఒక బాబు చెప్పాడు బాలరామ్ అని, అట్లా ఒకసారి బోర్ వేసిండు. వేసిన తర్వాత సేమ్ మైనింగ్ అట్లా అయిన తర్వాత బోర్ పోయింది. మళ్ళీ ఇప్పుడు రెండో బోర్ వేసుకున్నాడు. కొద్దిగా నీళ్ళు కొడుతున్నాయి. ఇప్పుడు ఆ మైనింగ్ చేస్తే ఉన్న బోర్ కూడా పోతాయి మాది. అందుకని నేను సాధ్యమైనంత వరకు దీన్ని ఖచ్చితంగా ఆపాలని నేను కోరుతున్నాను. ఈరోజు కురుమూర్తి ఏడుకొండలను ఒక కొండ తీసేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ మైనింగ్ శాఖ వాళ్లకు సంబంధించిన ఎవరైతే క్రెషర్ పెట్టాలనుకుంటున్నారో వారికి ఒక విజ్ఞప్తి చేస్తున్నాం స్వామివారి సన్నిధిలో. ఎందుకంటే ఈ దేవాలయాలకు అపచారం జరిగితే మీకు పుట్టగతులు ఉండవు, మీ కుటుంబాలకు కూడా వంశాలే కొంత ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి దయచేసి ఈ యొక్క క్రెషర్ పెట్టి ఈ దేవాలయాన్ని ధ్వంసం చేయాలనుకున్నటువంటి వాళ్లకు విరమించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. లేకపోతే విశ్వ హిందూ పరిషత్ తరఫున రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా కూడా వచ్చేటట్టు కూడా మేము న్యూస్ ప్రయత్నం చేస్తాం. మేము అయోధ్య రామ మందిరాన్నే సాధించుకున్నాం. తిరుపతి 7 కొండలు 2 కొండలు చేస్తే వాటిని కూడా సాధించుకున్నాం. ఇదేమి కురుమూర్తికి ఇక్కడ ఉన్నటువంటి ఈ జిల్లాలో పేదలైనటువంటి అనేక మంది రైతులు ఉన్నారు. వారి ద్వారా విస్తృతంగా చేసి ఈ యొక్క కురుమూర్తి స్వామి గుట్టలను 7 కొండలు ఉండే విధంగానే మేము ప్రయత్నం చేస్తాం. కాబట్టి దయచేసి మీరు మీ మనసు మార్చుకోవాలని చెప్పి ఆ స్వామివారిని కోరుతూ ఉన్నాం. దయచేసి ఏమనుకుంటున్నా అంటే ఖచ్చితంగా ఈ మైనింగ్ డిపార్ట్మెంట్ కూడా ఏ విధంగా అనుమతిస్తుందండి? పరిసరాలను పాడు చేయడానికి అనుమతిస్తుందా? ఎవరో ఒకరికి లాభం వల్ల ఎవరికో ఒకరికి ఏదో లాభం చేకూర్చడం కొరకు, ఎవరో సంపాదన కొరకు మనం బలి కావాలన్నా, మన ప్రజల బలి కావాలన్నా, ఇది ఎట్టి పరిస్థితుల్లో ఖండించదగిన విషయము. ఇది ఏదైతే ఆరంభం లాగానే ఇది, ఈ పోరాటం ఆరంభము, అంతం కాదు ఇది. ఖచ్చితంగా ఒకవేళ ప్రభుత్వం కానీ ఎవరే కానీ దీనికి ఎవరైతే పాల్పడుతున్నారో వాళ్ళు విరమించుకోకపోతే మేము కేవలం ఈ కురుమూర్తి ప్రాంత పరంగా కాకుండా, దేవరకద్ర తాలూకా పరంగా కాకుండా, మొత్తం పాలమూరు జిల్లా కాకుండా మొత్తం భారతదేశంలో ఇంతకుముందు మేము చెప్పినాం కదా, భారతదేశంలో కూడా దానికి పోరాటం చేయడానికి